బాగుంది, ప్రొఫెషనల్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, వాళ్ళిద్దరు యాక్టింగ్ బాగుంది, ఇవన్నీ ఉన్నాయి. స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఈజీ ఫార్మాట్లో ఉండుంటే ఇంకా బాగుండేది. కొద్దిగా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిన మాట నిజం. అంటే బ్యాక్గ్రౌండ్ సినిమా హిట్కి హెల్ప్ చేయవు, అది విజువల్గా చూడడానికి బాగుంటాయి. ఇది విజువల్గా డెఫినెట్లీ ఒక మాట చూడొచ్చు. సార్ సాయి పల్లవి గారు యాక్టింగ్ ఎలా ఉంది? ఆల్రెడీ నేషనల్ స్టార్ ఆవిడ, షీఈ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మొత్తం సినిమా అంతా యూ విల్ సీ ఓన్లీ హర్, అందులో డౌట్ లేదు. సార్ సాంగ్స్ గురించి మనం ఏం చెప్తాం? సాంగ్స్ బాగున్నాయి. పడిపడి లేచే అనే టైటిల్ సాంగ్ బాగుంది. దాంట్లో డెవలప్ చేసిన ఆర్ఆర్ సిగ్నేచర్ ఆర్ఆర్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ వ్యత్యాసం ఉంటుంది సార్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఈస్ ఏ బిట్ మోర్ కన్ఫ్యూజ్. మ్యూజిక్ ఎంతవరకు మ్యూజిక్ హెల్ప్ అంటే మనం వినడానికి ఆ టైంలో బాగుంటుంది, కానీ సినిమాని టు సమ్ ఎక్స్టెంట్ ఎలివేట్ చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ లైన్ ఈస్ కీ థింగ్. మనం అల్టిమేట్లీ ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది కొద్దిగా కన్ఫ్యూజన్లో పెట్టిన మాట నిజం. సెకండ్ హాఫ్ సునీల్ గారు కామెడీ మనకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది పెద్ద వాల్యూ ఎడిషన్ ఏం కాదు, ఆ టైంకి ఎంజాయ్ చేస్తాం, కానీ కామిక్గా ఎంజాయ్ చేసేదంటూ కూడా లేదు. ఇది డెఫినెట్లీ ఒక సీరియస్ ప్లాట్. ఇది ఈ అమ్మాయికి అమ్నీషియా ఉన్నదన్నది థింగ్ ఆల్రెడీ రాశారు బయట కూడాను. ఆ ప్లాట్ని కరెక్ట్గా కన్వే చేస్తే బాగుండేది. కాసేపు అది అబద్ధమని అది నిజమని కన్ఫ్యూజ్ చేస్తారు ఆడియన్స్. చివరిదాకా ఒక బియాండ్ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు, ఏది నిజమని మనం కూడా దాంట్లో ఉంటాం అంతే. బట్ ఇవన్నీ పక్కన పెడితే విజువల్గా అండ్ యాక్టింగ్ పరంగా, టెక్నికల్ వాల్యూస్ పరంగా, మ్యూజిక్ పరంగా సినిమా బాగుంది. కెమెరా పరంగా డెఫినెట్లీ కల్కట్టా లొకేషన్స్, కల్కట్టా మనం చాలాసార్లు చూసాం. బట్ కల్కట్టా అంటే మనం ఏంటంటే హౌరా బ్రిడ్జ్ అది చూస్తాం, ఇక్కడ అది కాదు. అక్కడ కల్కట్టా రియల్గా ఆ బిల్డింగ్స్లోకి వెళ్ళి వాళ్ళ స్ట్రీట్స్లోకి వెళ్ళి బాగా న్యాచురల్గా కష్టపడి తీశారు. దర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, అది దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. టెక్నికల్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. గుడ్ లక్. సినిమా కథ స్టోరీ బాగుంది. అంటే మనకి లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతారు. అంటే రియల్ లైఫ్లో లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి కనెక్షన్. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అంటే ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే సాయి పల్లవి, శర్వానంద్ వాళ్ళిద్దరు అని కాకుండా మనము వాళ్ళ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయి ట్రావెల్ అవుతుంది. బాగుంది, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగుంది. కానీ ఇది రియల్ లైఫ్లో జరిగినటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా కొన్ని కనపడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాస్టీస్గా ఈ టైంలో సినిమాని రిలీజ్ చేయడం ఎంతో మంచిది, కానీ ఇప్పుడు ఆ చలి నుంచి ఇంకా బయటికి రాలేదు. వారం రోజుల నుంచి చలి పులి భయపెడుతుంది మన ప్రతి ఒక్కరిని. కానీ ఆ పులి భయపెట్టడానికి, కానీ ఇప్పుడు సాధారణంగా పడి లేసే మనసు అనే మనసుని మన జీవితంలో మన మనసు బాధపడదు, అంటే మనసుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ డైరెక్టర్ గారు దాన్ని లవ్ కనెక్ట్ యాడ్ చేసుకొని ఆ విధంగా తీశారు. కానీ డైరెక్టర్ గారి క్రియేటివిటీకి మాత్రం అద్భుతమైనటువంటి అంశంగా నేను తెలియపరుచుకుంటున్నాను. చాలా నచ్చింది. ఆ క్రియేటివిటీ అనేది చాలా కష్టంతో కూడుకున్న అంశం. ఆ మధ్యలో ఆ తుఫాన్ ఎఫెక్ట్ని రియల్గా తుఫాన్లోనే కెమెరా పెట్టి చేసినటువంటి ఫీలింగ్స్ ఉంది. అక్కడ ఉన్న భూకంపం అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ భూకంపం నేపాల్లో ఉన్నటువంటి అంశాలని కూడా డైరెక్టర్ గారు అక్కడ ఎలా షూట్ చేశారో అసలు చాలా అద్భుతంగా ఉంది. సో ఈ చిత్రానికి పడి లేసే అనే మనసు ఆ సాంగు ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుంది. తర్వాత వాళ్ళకున్న లొకేషన్స్ కలకత్తా, విభిన్న రాష్ట్రాల్లో చేసినటువంటి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ చేయడం అనేది చాలా అద్భుతం. లొకేషన్కి సంబంధించినటువంటి అదే విధంగా ఫీలింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్రం టోటల్గా ఎక్కడ తగ్గలేదు. సాయి పల్లవి గారికి ఇక్కడి నుంచి మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్లో వాళ్ళిద్దరికీ ఏ విధమైనటువంటి ఫీలింగ్స్, అంటే తల్లిదండ్రులకు ఉన్న ఫీలింగ్స్ని కూడా మనసు ఏ విధంగా బాధపడుతుంది, ఆ బాధపడిన అంశాలు మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. మనసు బాధపడితే కొంచెం అరికట్టుకోవాల్సినది కూడా మెసేజ్ ఇచ్చారు. టోటల్గా సినిమా చాలా బాగుందండి. నమస్కరించారు. తర్వాత ప్రతి ఒక్కరు స్పెషల్ రిక్వెస్ట్, సర్వానంద్ గారు సూపర్, చాలా హోరీగా సత్తాని పోటాడి మనసు బాధపడితే ఏ విధంగా ఉంటుందో సర్వానంద గారు మనసును ఆ విధంగా డైరెక్టర్ గారు బాధ పెట్టేనే సినిమాని బాగా చేశారు. దానికి అనుగుణంగానే సర్వానంద గారు హోరీగా పోట్లాడి సినిమాని హైట్ చేసేదానికి చాలా సాయశక్తులు కృషి చేశారు. మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు సలై పులి తగులుకొని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సాధారణమైనటువంటి వ్యక్తులు రోడ్డు మీదటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు దుప్పటి హెల్ప్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం హెల్ప్ చేయగలరని నా మనోభావన. థ్యాంక్స్ ఎవరీబడి. సూపర్, పర్లేదు, ఎక్సలెంట్. గుడ్, బాగుంది, ఫీల్ ఓరియంటెడ్, ఫీల్ క్యారీ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఒక మాస్ సినిమా ఏదైనా హిట్ అయితే మాత్రం ఇది కొంచెం కష్టం. ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. వాళ్ళు ఆబ్వియస్లీ బాగా చేస్తారు కదా శర్వా అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కెమెరా వర్క్, మ్యూజిక్ అంతా బాగుంది.